వసుంధరా 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 రాయ్ ఆగండ్రా రాయ్ ఇవి వసుంధరవే సమయానికి ఇది కూడా ట్రబుల్ ఇచ్చింది. వాళ్ళు ఎంతో దూరం వెళ్ళుండ్రు. వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి. అన్నా మనం ఎక్కడికి వచ్చావేంటన్నా? రేయ్, మనం ఇప్పుడు ఎక్కడున్నా సేఫ్ కాదు, ఇక్కడ ఉండడమే సేఫ్. ఆల్రెడీ మనల్ని ఒకడు వెంటాడుతున్నాడు. ఇప్పుడు మనల్ని ఇలా చూస్తే వదిలేమంటుందన్నా? నేను మాట్లాడతాను కదా, ముందు లోపలికి వెళ్దాం పదండి. వదలండి. రేయ్, దీన్ని నా గదిలో తోసేసి తలుపేసేయండి. అలాగే అలాగన్నా. రేయ్, మీరిద్దరు బయటికి వెళ్ళండి, నేను వస్తాను. అలాగే అన్నా. ఏంటయ్యా ఇది? నువ్వు చేసిన పని బయటే కాకుండా నట్టింట్లో కూడా తీసుకొచ్చి ఈ ఇల్లును పాడు చేద్దామనుకుంటున్నావా? ఏంటి నీ నస? కష్టం చేసుకుని తినడానికి దేవుడు మనకి బలం ఇవ్వలేదా? ఇట్లా అమాయకులని బలి చేస్తూ ఇట్లా ఎన్నాళ్ళు బతుకుదాం? చచ్చేదాకా బతుకుదాం. ఈ పని నాకేమైనా అచ్చొచ్చిందనుకుంటున్నావా? అట్టా అనుకుంటే అసలు నా మీద నీకు అసహ్యమే పుట్టదు. మనకొక పాప పుట్టి పెద్దదైందయ్యా. ఏదో ఒక రోజు నువ్వు దొంగవని పోలీసులు పట్టుకుని కొట్టుకుంటూ తీసుకెళ్తారు చూడు. ఆ రోజు మన పాప జీవితం కూడా మట్టి కొట్టుకుపోతుందయ్యా. ఇప్పటికైనా నా మాట విని ఈ చెడ్డ పని వదిలేయ్యా. నా వృత్తిని నేను వదులుకోనే ఇంకా గట్టిగా పట్టుకుంటాను. ఇంతకీ ఇప్పుడు ఎవరిని పట్టుకొచ్చావయ్యా? భలే అడిగావే. నేను పట్టుకొచ్చింది మన అదృష్ట దేవతనే. నువ్వు నాకు ఎదురొచ్చినా రాని అదృష్టం ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాక వచ్చింది. నువ్వు చూసి దిష్టి పెట్టొద్దు, చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది. మరట్ట అయితే తననిప్పుడు వదిలిపెట్టొచ్చు కదయ్యా. చెప్పాను కదా, తను దేవతని. నిజంగా మన ఇంట్లోకి వస్తే బంధించి భద్రపరచగా బయట గెంటమని చెప్తావేంటే? చూడు, మనం ఆ అమ్మాయిని భద్రంగా చూసుకోవాలి. తనకు కూడా మంచి వంట రెడీ చేయి, నేను ఇప్పుడే వస్తా. హలో పంతులు గారు. అమ్మా, రేపు సాయంత్రం 7 గంటలకల్లా అలంకరణ పూర్తయి అంతా సిద్ధంగా ఉంటుంది. మీరు కాస్త ముందు వస్తే మంచిదమ్మా. అలాగే పంతులు గారు, ఆ సమయానికి అక్కడ ఉంటాను. అలాగేనమ్మా, మంచిదమ్మా. నమస్కారం. వంశీ, ఏమైంది? వసుంధర కనిపించిందా? నువ్వు వెళ్ళిన అడ్రస్ కరెక్టేనా? వసుంధర అక్కడ కనిపించుంటే నా ప్రాణాలు అడ్డేసైనా కాపాడేవాడిని ఆంటీ. అదేంటి నాన్న, నువ్వు అఖిల ఇచ్చిన అడ్రస్కి వెళ్ళలేదా? అక్కడి నుంచే వస్తున్నానమ్మా. కానీ నేను అక్కడికి వెళ్ళేసరికి
తనను అక్కడి నుండి రౌడీలు మార్చేశారు. మీరు ఆ రౌడీలని పట్టుకోలేకపోయారా వంశీ సార్? చాలా ప్రయత్నించాను అలేఖ్య. వాళ్ళు పక్కా ప్లాన్తో తప్పించుకున్నారు. అసలు నా అనుమానం ఏంటంటే మనం వాళ్ళ గురించి రహస్యంగా తెలుసుకున్నా అక్కడికి మనం వెళ్తున్నట్టుగా ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. ఇప్పటిదాకా వసుంధర మాత్రమే నగలు దొంగ అనుకున్నాం. ఇప్పుడు నువ్వు కూడా ఆ గ్యాంగ్లో చేరిపోయావా? అత్తయ్య, లేకపోతే ఏంటయ్యా? అసలు నిన్ను అక్కడికి పంపించింది దేనికి? రౌడీలతో ఫైట్ చేసి దుమ్ము దులిపేసి వస్తావనుకుంటే నీరసంగా వచ్చి పౌరుషంగా మాట్లాడతావేంటి? నువ్వు నీ భార్య వసుంధర కుమ్మక్కయ్యే ఇదంతా చేస్తున్నారు. ఐరేంద్రి, మా అందరి ముందు నువ్వు కంగారుగా ఆతృతగా వెతకడం, దారిలో తన దగ్గరికి వస్తున్నట్టు తను అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేయడం, ఇదే కదా మీరు చేస్తుంది? ఐరేంద్రి, వసుంధర ఇప్పుడు జరుగుతున్న పెనుగులాట్లో గాయపడైనా వాళ్ళ నుంచి తప్పించుకుని నగలను తీసుకుని ఇంటికొస్తుంది. ఆ నగల్ని అలంకరించబోతుంది పెళ్లి కూతురికి కాదు, అమ్మవారికని ఎన్నిసార్లు చెప్పాలి? అనుకున్న టైంకి మనం ఆ నగల్ని అప్పగించకపోతే అమ్మవారికి ఆగ్రహం ఎక్కువయ్యి మనింటిని నాశనం చేసేదు. నువ్వెందుకు ఆవేశపడుతున్నావు ఐరేంద్రి? అమ్మవారి నగల బాధ్యత తీసుకోవలసింది సుచిత్ర, వంశీ, వసుంధర. సుచిత్ర ఎలాగూ బాధపడుతోంది. చేసిన తప్పుకి వసుంధర ఎలాగూ అనుభవిస్తూనే ఉంటుంది. వంశీ వాళ్ల కండగా నిలిచిన పాపానికి కంగారు పడుతూ ఉన్నాడు. అమ్మవారు ఆల్రెడీ వాళ్ల మీద కన్నుంచారు. పెద్దమ్మగారు, అమ్మవారి నగల్ని అమ్మవారు కాపాడుకోరంటారా? ఆ నగలు మంటల్లో పడి బూడిదైపోయినా అమ్మవారే మళ్లీ వాటిని తిరిగి నగలుగా మార్చుకునేవారు. కాని ఆ నగల్ని అపవిత్రమైన మీ అక్క వసుంధర తాకింది కదా, ఇక ఆ తల్లి కరుణ మీ అక్క మీద ఉండదు. ఉండదు. అమ్మవారు కరుణించకపోయినా అఖిలాండేశ్వరి గారు కరుణిస్తారేమో చూడాలమ్మా. ఐరేంద్రి, ఇంకా సమయం చేయి దాటిపోలేదు. అప్పటిదాకా ఎవరు ఎంత హడావిడి చేసినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఇప్పటిదాకా ఫోన్లో మాట్లాడుతుంటే నా హ్యాండ్ పవర్ మాత్రమే చూసావు ఐరేంద్రి. ఇక నుంచి దీని వెనకున్న వాళ్ళని ముందుకు తీసుకొచ్చి నిర్దాక్షిణ్యంగా చంపించేస్తాను. నా గురించి నీకు తెలుసు కదా. అంటే ఇప్పుడు మీరు మమ్మల్ని అంటున్నారు అఖిలాండేశ్వరి గారు? అమ్మవారిని స్మరించుకోండి ఐరేంద్రి. ఏ సమస్య అయినా మీ దాకా రాకుండా ఉంటుంది. వంశీ, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నా ప్రయత్నం నేను చేస్తాను. అలాగే ఆంటీ. వసుంధర దొరికినట్టే దొరికి అలా చేయి జారిపోయిందేంటి వంశీ? అమ్మా, వసుంధరకి ఏమీ కాదు. నేను ఆంటీ ప్రయత్నిస్తున్నాం కదా, తను క్షేమంగా బయటపడుతుందమ్మా. అలాగే అమ్మవారి నగల్ని కూడా అఖిలాండేశ్వరి గారికి క్షేమంగా అప్పగించాలి వంశీ సార్. అమ్మా, ఆ అఖిలాండేశ్వరి అన్నంత పని చేస్తుందంటావా? చెప్పలేం ఐరేంద్రి. అసలు మనం చేస్తున్నదే పెద్ద తప్పు. పైగా పవిత్రమైన అమ్మవారి నగలతో. ఆ అమ్మవారే మనల్ని శిక్షించి బయటికి ఈడ్చిపారేయచ్చు. ఎందుకమ్మా అంత అసహనంగా మాట్లాడతావు? మనం సెట్ చేసిన రౌడీలను వంశీ కూడా పట్టుకోలేకపోయాడంటే ఇంకా వసుంధర మన వాళ్ళకి దొరకదనే కదా. ఆ అఖిలాండేశ్వరి గురించి నీకు పూర్తిగా తెలియదు ఐరేంద్రి. మన కుటుంబం మీదున్న గౌరవంతో అఖిలాండేశ్వరి ఈ విషయంలో తన ప్రతాపం చూపించడం లేదు. ఒక్కసారి తన ఇన్ఫ్లుయెన్స్ వాడితే మనమందరం ఆ అఖిలాండేశ్వరి ముందు తల దించుకొని నిలబడాల్సి వస్తుంది. ఐరేంద్రి, ఎవరి వల్లనో తెలియదు గాని ఆ అఖిలాండేశ్వరికి వసుంధర మీద మంచి అభిప్రాయం వచ్చేసింది.
అంతో ఇంతో మన మీద అనుమానం కూడా వచ్చిందమ్మా. అదే అదే నేను అంటున్నాను. మనల్ని చూస్తూ అఖిలాండేశ్వరి చేతులు కట్టుకుని కూర్చోదు. నిజమేనమ్మా, నువ్వంటుంటే నాకు కూడా భయమేస్తుంది. దీని వెనకాలన్నది మనమేనని తెలిస్తే ఆ అఖిలాండేశ్వరి మనల్ని జైల్లో పెట్టిస్తుంది. ఐరేంద్రి, అసలు ఆ నగల్ని రౌడీలకు అప్పచెప్పి తప్పు చేశాం. వసుంధర రాకపోయినా కనీసం ఆ నగలైన ఇంటికొస్తే మన పరువు కొంచెమైనా దక్కుతుంది. అలాగేనమ్మా, ఇప్పుడే రౌడీకి ఫోన్ చేసి ఆ నగల్ని తిరిగి తీసుకొచ్చేయమని అడుగుతాను. వాడు నగలు తెచ్చాక మనసు లేని వసుంధర ఈ నగల్ని మనకి తెలిసిన వాళ్ళ షాప్లో ఫోన్ చేస్తుంది మనం ఎలా ఉన్నామో తెలుసుకోవడానికి కదరా, మన దగ్గర ఉన్న నగల్ని తిరిగి తీసుకురమని చెప్పడానికి. మరి మనం ఆ నగల్ని మేడంకు తిరిగి ఇవ్వమా అన్నా? అలా ఇస్తే మనం రౌడీలం ఎలా అవుతాం రా? మంచి వాళ్ళం అవుతాం. మనమే అమ్మేసుకుందాం. నువ్వు సైలెంట్గా ఉండు. ఏమైంది? కట్ చేశాడమ్మా. మళ్ళీ చెయ్యి. అమ్మా, ఈ రౌడీ వెధవ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడమ్మా. అమ్మా, ఆ నగల్ని ఆ వసుంధరే అమ్ముకుని నిజంగానే పారిపోయి ఉంటుందమ్మా. అందుకే ఆ రౌడీలు దాన్ని వెతికే పనిలో ఉండుంటారు. ఏదో ఒకటి చెయ్యాలమ్మా, లేదంటే మన నగలు మనకి దక్కవు. నేను నీకు ఆ రోజే చెప్పాను, అమ్మవారి నగలతో జాగ్రత్త, లేకుంటే చివరికి మన మీదకే వస్తుంది అని. విన్నావా? విన్నావా? ఇప్పుడు చూడు. ఇంత హోదా ఉండి కూడా అమ్మవారి నగలి కాపాడలేకపోయారా? ఏమైందమ్మా? నువ్వు కూడా ఆంటీ అన్న మాటలు తలుచుకుంటూ బాధపడుతున్నావా? లేదు నాన్న, అఖిలాండేశ్వరి వసుంధర్ని దొంగ అన్న మాట మర్చిపోలేకపోతున్నాను. ఎంత మర్చిపోదాం అనుకున్నా ఆ మాటలే నా చెవుల్లో మారుమరుగుతున్నాయి. వసుంధర మళ్ళీ ఇంటికి రాగానే తన నిజాయితీ ఏంటో ఆంటీకి అర్థమవుతుందమ్మా. ఇదంతా ఎవరి కారణంగా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు వంశీ. అప్పటిదాకా నా కళ్ళ ముందే తిరిగిన వసుంధర అంతలోనే మాయమైపోవడం ఏంటి? వసుంధరని కిడ్నాప్ చేసిన వాళ్ళెవరో తనని బాధ పెడుతున్నావు అనుకుంటున్నారేమో అమ్మా. కానీ తనకంటే ఎక్కువ పెయిన్ మనం భరిస్తున్నామని పాపం తెలీదు వాళ్ళకి. ఇంకా ఎన్ని ఘడియలు వసుంధర కోసం ఎదురు చూడాలి వంశీ? నేను కూడా వసుంధర ఎప్పుడెప్పుడు నా జీవితంలోకి వస్తుందా అంటూ ఎన్నో రోజులు నిరీక్షించానమ్మా. తను నా జీవితంలోకి వచ్చాక కూడా తనని కష్టాల్లో నుంచి తప్పించి నిలబెట్టుకోలేకపోతున్నాను. నాన్న వంశీ, నువ్వు నా బాధను చూసి నిరాశపడకు. వసుంధర ఎక్కడున్నా తన్ను తీసుకొచ్చే బాధ్యత మాత్రం నీదే. సమయానికి ఆనంద్ కూడా ఇంట్లో లేడు. ఈ విషయంలో నీకు ఎవరూ సహాయం చేయకపోవచ్చు. నువ్వు మాత్రం ఆగద్దు వంశీ. నేను నిరంతరం వసుంధర ఆచూకీ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నానమ్మా. వసుంధర గురించి తెలిసే ప్రతి దారి వెతికాను.
వసుంధర గురించి ఇంతవరకు ఏం తెలియలేదమ్మా. వంశీ, అఖిలాండేశ్వరి చేసిన అవమానంతో నిన్ను నువ్వే మర్చిపోయావు. ఒక్కటి చెప్పు, వసుంధర గురించి నీకంటే బాగా ఇంకెవరికి తెలుస్తుంది? నువ్వు అసలు మనిషిగా లేనప్పుడే నిన్ను మంచి మనిషిగా మార్చింది వసుంధర. ఇప్పుడు నువ్వు మనసు పెడితే తన్ను వెతికే మార్గం దొరకదంటావా? నిన్ను వసుంధర్ని విడదీసి నక్షత్రతో పెళ్లి చేయాలనుకున్నారు. కానీ వసుంధర నువ్వు మాత్రమే ఒకటయ్యారు. వసుంధర్ని ఈ ఇంటి నుంచి పంపించేయాలనుకున్నారు అందరూ. కానీ విధి నక్షత్రనే ఈ ఇంటి నుంచి తరిమేసింది. నిన్ను వసుంధర్ని వేరు చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తే నువ్వు వసుంధర విడిపోకూడదని దేవుడే ఆశీర్వదించాడు. నువ్వు ప్రయత్నించు నాన్న, ప్రయత్నించు. నువ్వు ప్రయత్నిస్తే చేయగలవు. ఒక్క నిమిషం అమ్మా. ఏం చేస్తున్నావు నాన్న? నువ్వే నాకు వసుంధరని మళ్ళీ గుర్తు చేసావమ్మా. వసుంధరని వెతకడానికి మంచి దారే వెతుక్కున్నాను. వస్తానమ్మా. అలాగే. మీ ఇద్దరు ఎప్పుడూ కలిసే ఉండాలి. మీ ఇద్దరు కలిసే రావాలి. అయినా వసుంధరని ఇక్కడికి తీసుకొచ్చి బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తారు? లేదు లేదు, ఇక్కడ జనాలు తిరుగుతున్నారంటే రౌడీలు ఇక్కడ తిరిగే అవకాశమే ఉండదు. టైం వేస్ట్ చేయకుండా ముందుకెళ్ళాలి.